अस्सलामु अलैकुम आदाब, मैं खज़र याफ़ी और आप देख रहे हैं न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। ज़िला कलेक्टर आदिलाबाद रॉजर शीशा का साइंसी दिलचस्पी बढ़ाने के लिए प्रोग्रामों के इनेकाद पर जोर, बेहतरीन कारकर्दगी दिखाने वाले तलबा की हौसला अफजाई। BC रिजर्वेशन की पहचान के लिए अवामी समात में हिस्सा लेने के लिए बोसानी वेंकटेश्वर राव का आदिलाबाद दौरा। डॉक्टर बाबा साहब अम्बेडकर की वर्धंती, जिला कलेक्टर रॉजर शीशा ने उनकी खिदमत को सराहा। और अब खबरों की तफसील। ज़िला कलेक्टर आदिलाबाद रॉजर शीशा ने कहा कि तलबा में साइंसी दिलचस्पी बढ़ाने के लिए असातिज़ा को मज़ीद कोशिशें करनी चाहिए और इस मकसद के लिए साइंसी नुमाइशों जैसे प्रोग्रामों का इनेकाद मददगार साबित होता है। ज़िला मरकज़ में वाक़ कॉन्वेंट हाई स्कूल में जुमा के रोज़ ज़िला सतह पर इंस्पायर एक्सपो और ज़िला सतह साइंस फेयर का इनेकाद किया गया, जिसमें वो बतौर मेहमान ख़ुसूसी शरीक हुए। साइंस फेयर के दौरान तलबा की तैयार करदा नुमाइशों को दिलचस्पी से मुलाहिदा करते हुए उनकी कारकर्दगी के बारे में दरियाफ़्त किया। बेहतरीन कारकर्दगी दिखाने वाले तलबा की तारीफ़ की। रियासती सतह पर योगा मुकाबलों में तीसरा मुकाम हासिल करने वाले तलबा ने योगा पोजीशंस दिखाकर सबको मुतासिर किया। सरकारी और निजी स्कूलों के तलबा की बड़ी तादाद ने प्रोग्राम में हिस्सा लिया। స్టేట్ వైడ్ ఏవైతే జిల్లా సైన్స్ ఫేర్ అంటే బాల విజ్ఞాన ఫేర్ ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమం, దీంతో పాటు ఇన్స్పైర్ మనకు సంబంధించిన కూడా ఈరోజు జిల్లా స్థాయి ఎగ్జిబిట్స్, సైన్స్ ఎగ్జిబిట్స్ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో చాలా సంతోషం. మనం ఈ జిల్లా వ్యాప్తంగా ఇది 2 days ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమం ఈ రోజు అండ్ రేపు స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మన ఫండమెంటల్ డ్యూటీ మన సంవిధానంలో కూడా లైక్ ప్రతి ఒక్క పిల్లల మధ్యలో మనం సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలి. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ టెంపర్ అంటే కూడా మనం ఏవైతే చదువుతున్నామో, ఏవైతే చూస్తున్నామో, ఏవైతే నేర్చుకుంటామో దాని వెనక విజ్ఞానం ఏమున్నాయో అవి మనం అర్థం చేసుకోవాలి. మన మధ్యలో ప్రతి ఒక్క అంశానికి క్వశ్చన్ చేసుకోవడానికి, అనలైజ్ చేయడానికి, ఇన్వెస్టిగేట్ చేయడానికి అట్లా ప్రతి ఒక్క పిల్లల మధ్యలో కూడా అట్లా ఒక అవగాహన ఉండాలి. అది మన సంవిధానంలో కూడా ఫండమెంటల్ డ్యూటీ ఉంది. సైంటిఫిక్ టెంపర్ ప్రతి ఒక్క పిల్లల మధ్యలో అది డెవలప్ చేయాలి. అది డెవలప్ చేయాలి అంటే స్కూల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ పిల్లల మధ్యలో స్కూల్స్ నుంచి ఈ సైంటిఫిక్ టెంపర్ ఆలోచన డెవలప్ అయితే వారి జీవిత కాలంలో సైన్స్ పరంగా వారి ఇంట్రెస్ట్ కానీ రుచి కానీ తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఇట్లా వేదికల ద్వారా ఇందాక రఘు గారు చెప్పినట్లు మీరు గైడ్ టీచర్స్ అక్కడ ఒక మన నెల నుంచి కృషి చేసుకొని అక్కడ ఉన్న కావాల్సిన ఏవైతే మనం 7-8 టాపిక్స్ ఉన్నాయో ఆ 7-8 టాపిక్స్ కూడా మన జీవితంలో, డైలీ జీవితంలో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ పైన మీరు అట్లా సైన్స్ మోడల్స్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ అవి అన్ని తయారు చేసుకొని పిల్లల మధ్యలో ఒక సైంటిఫిక్ టెంపర్ మీరు అందరూ కూడా తయారు చేస్తున్నారు. तेलंगाना के पसमानदा तबक़ात की कमेटी के चेयरमैन बोसानी वेंकटेश्वर राव ने आदिलाबाद जिले का दौरा किया और मकामी सतह पर BC रिजर्वेशन की पहचान के लिए अवामी समात में हिस्सा लिया। इस मौके पर
इन्होंने कहा कि रियासत भर में अवामी समाअत मुकम्मल होने के बाद हुकूमत को एक जामे रिपोर्ट पेश की जाएगी ताकि पसमानदा तबक़ात के हक़ूक़ की बेहतरी हिफाजत की जा सके। इन्होंने मज़ीद बताया कि घरेलू सर्वे की तकमील आखिरी मराहिल में है और इस सर्वे का मुकम्मल डेटा हुकूमत को फराहम किया जाएगा ताकि पसमानदा तबक़ात के हालात का जायज़ा लेकर हुकूमती इक़दामात को बेहतर बनाया जा सके। उनकी आदिलाबाद आमद पर इंतज़ामिया की जानिब से शानदार इस्तक़बाल किया गया। మేము అంతేమనుకున్నాం హెలికాప్టర్లు వచ్చినాయి ఇక్కడ అన్నీ అయిపోతాయి మొత్తం కిరికిర కథం అయిపోతుంది. ఈరోజు డెడికేటెడ్ కమిషన్ మేము ఆదిలాబాద్ విజిట్ చేస్తాము. ఆదిలాబాద్లో పట్ట ఎస్టువైడ్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళని రమ్మని చెప్పినాము. అసోసియేషన్స్ కానీ తర్వాత బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ చేయడానికి ఈరోజు సమయం కేటాయించినాము. పొద్దుటి నుంచి కూడా రిప్రజెంటేషన్స్ ఒక 30-40 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దీంతో 9 డిస్ట్రిక్ట్స్ టూరింగ్ అయిపోయింది. రేపు కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. దాంతో 10 జిల్లాల టూరింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మీకు అందరికీ తెలుసు డెడికేటెడ్ కమిషన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసింది 1 మంత్ బ్యాక్. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్స్ ఈ అర్బన్ అండ్ లోకల్ బాడీ దాని గురించి బీసీ రిజర్వేషన్స్ గురించి అది స్పెసిఫై చేయడానికి గురించి డెడికేటెడ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయబడ్డది. ఇప్పుడు ఈ యొక్క నివేదికలు ఈ యొక్క రిప్రజెంటేషన్స్ బేస్ చేసుకొని అనాలిసిస్ చేసి గవర్నమెంట్కు రిపోర్టు ఈ బీసీ రిజర్వేషన్స్ ఏ విధంగా ఉండాలో సమర్పించడం అవుతుంది. ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने डॉक्टर बाबा साहब अम्बेडकर की वर्धंती के मौके पर उनके मुजस्समे पर गुलाब के फूल चढ़ाए और उनकी बेशुमार खिदमत को सराहा। इन्होंने कहा कि भारत का आइन दुनिया के बेहतरीन आइनों में शामिल है जो हर शहरी को मसावी हुकूक फराहम करता है। इस मौके पर SP गौस आलम और मकामी MLA के हमरा ज़िला कलेक्टर ने अम्बेडकर के अजीम किरदार को उजागर किया और आवाम से आइन के उसूलों की पैरवी करने की अपील की ताकि मुआशरती इंसाफ और मसावत को यकीनी बनाया जा सके। అందరికీ నమస్కారం. ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది 68 వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి శ్రద్ధాంజలి కూడా అర్పిత చేస్తున్నాము. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మన భారతదేశం నిర్మాత, భారత్ సంవిధాన్ నిర్మాత. ఆ సంవిధాన్ కూడా చాలా అంటే వినూత్నంగా ఆలోచనతో తయారు చేసిన సంవిధానం. దాంట్లో అన్ని కులాలు కానీ అన్ని మతం కానీ అన్ని ధర్మం కానీ అందరికీ సమానంగా హక్కు ఉండాలి, ఎక్కడైనా ఇట్లా డిస్క్రిమినేషన్ కానీ జరగకూడదు. ఆ ఆలోచనతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మంచి సంవిధానం అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ ప్రజాపతిలో కానీ తర్వాత అధికారులు కానీ అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఆ సంవిధానం చాలా 75 సంవత్సరాల్లో అమలు చేయడం జరుగుతుంది. కానీ ఇంకా కూడా చాలా అమలు చేయాల్సిన అవకాశం ఉంది. ఆ దిశలో అందరూ కూడా కలిసి పని చేయాలి అందరికీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పిల్లలు కూడా అన్ని వర్గాల పిల్లలు, అన్ని మతం పిల్లలు, అన్ని ధర్మంలో ఉన్న పిల్లలు కూడా ఈ సంవిధానానికి మీరు ఒక బైబిల్గా తీసుకొని, ఒక మనం గీతాగా తీసుకొని, ఒక ఖురాన్గా తీసుకొని అందరూ కూడా చదివి ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో కూడా ఇది అమలు చేయాలి. పిల్లలు కూడా నేను తెలియచేసుకో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ మళ్ళీ ఒక్కసారి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి శ్రద్ధాంజలి కూడా అర్పించేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆన్ 68th డెత్ యానివర్సరీ భారతరత్న శ్రీ భీమరావ్ అంబేద్కర్ సార్, ఆల్సో నోన్ యాజ్ ఇది మహాపరినిర్వాణ దివస్ కూడా. సో వి రిమెంబర్ టుడే సర్స్ కాంట్రిబ్యూషన్. మన the country ki chief architect of the Indian Constitution. On this day, ideals
of Bhimrao Ambedkar ji and the rights given by the constitution. Andarki బాధ్యత ఉంది. We have to protect and ensure that rights given by the constitution is equally given to everyone, and with this responsibility we have to protect from administration side, from people side, from government side. It's our common responsibility. So again, on this death anniversary, we remember the sacrifices and work done by our beloved Shri Bhimrao Ambedkar sir on this occasion. Thank you very much. भारतीय बुद्धिस्ट महासभा और मुख्तलिफ समाजी तंजीमों के ताउन से अम्बेडकर वर्धंती के मौके पर बुद्धिस्ट इबादत गाहों में दुआएं की गई और अम्बेडकर के मुजस्समे पर फूल चढ़ाए गए। मुख्तलिफ समाजी रहनुमाओं ने इस मौके पर डॉक्टर अम्बेडकर की तालीमात और उनकी खिदमत को याद किया। అప్లికేషన్ మంచి అప్లికేషన్ మంచి आदिलाबाद कांग्रेस पार्टी के रहनुमाओं ने डॉक्टर बाबा साहब अम्बेडकर को अजीम आईनी रहनुमा करार देते हुए उनकी वर्धंती के मौके पर उनके मुजस्समे पर फूल चढ़ाए और उन्हें खिराज पेश किया। पार्टी रहनुमाओं ने इस मौके पर कहा कि अम्बेडकर ने जो आइन तैयार किया है वो हर भारतीय शहरी के लिए एक रहनुमाई की हैसियत रखता है। ఈరోజు ఆదిలాబాద్లో బాబాసాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ యోజన కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ నేతృత్వాన అసెంబ్లీ ఇన్ఛార్జ్ తల్లి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం ఆదిలాబాద్ నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరించి ఘనంగా నివాళులు అర్పించినాం. ఈరోజు ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు మాట్లాడుతున్నంటే అది బాబాసాహెబ్ పెట్టిన భిక్షనే. ఈరోజు ఆదివాసుల జిల్లా రాజకీయంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా స్థానాలు కల్పించే ఘనత బాబాసాహెబ్. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు బాబాసాహెబ్ పెట్టిన భిక్షని ఈరోజు అనుభవిస్తున్నాడు. समग्र शिक्षा मुलाजिमीन ने रियासती चीफ मिनिस्टर के वादे के मुताबिक कमर्शियलाइजेशन के खिलाफ एहतजाज किया। एहतजाजी मुलाजिमीन का कहना था कि रियासती हुकूमत ने तालीम के शोबे की कमर्शियलाइजेशन को रोकने का वादा किया था, मगर अभी तक उस वादे को पूरा नहीं किया गया है। इन्होंने इस बात पर जोर दिया कि अगर उनके मुतालबात मंजूर ना किए गए तो मज़ीद सख्त एहतजाज करने पर मजबूर होंगे। एहतजाज के दौरान मुलाजिमीन ने अपने मुतालबात के हक़ में नारेबाजी की और हुकूमत से फौरी इक़दामात करने का मुतालबा किया। एहतजाज में रियासती क़ायदीन, असातिज़ा के नुमाइंदे और दीगर समाजी कारकुनान भी शामिल हुए, जिन्होंने समग्र शिक्षा के मुलाजिमीन की हिमायत की और इस मसले की अहमियत पर जोर दिया। शिक्षा उद्योगुలను వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే హనుమకొండ హామీని గారు సీఎం గారు హనుమకొండ హామీని
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రిలే నిరసన దీక్షలకు అనేటువంటి పిలుపుని ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో సంవత్సరం కింద మేము ఎప్పుడైతే 25-30 రోజులు ధర్నా చేయడం జరిగిందో, సమ్మె చేయడం జరిగిందో, అప్పుడు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మాకు బాజాప్తా హామీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మీది ఒక రోజులో మీకు సమస్యని సాల్వ్ చేస్తా, అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పడం జరిగింది. మేము దానికోసము ప్రభుత్వం మీద మాకున్నటువంటి నమ్మకంతో సంవత్సరం పాటు వేచి చూడడం అనేటువంటి జరిగింది. అయినప్పటికీ మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ, మరి పే స్కేల్ కానీ, మరి ఎటువంటి హామీ అనేటువంటి నెరవేర్చకుండా ఉన్నారు. కాబట్టి అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఈ రోజు నుంచి నిరసన దీక్షలు అనేటువంటి మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా 10వ తేదీ నుంచి సమ్మె అనేటువంటిది చేస్తున్నాము. మాకు ఏదైతే హామీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇచ్చిండ్రో ఆ హామీని నెరవేర్చుకోవాలి. మాట తప్పము మడవ దీపం అనేటువంటి రేవంత్ రెడ్డి గారు మా విషయంలో మాట తప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి మీ యొక్క మాటను నిలబెట్టుకోండి, మీరు మాట తప్పం అనేటువంటి నిరూపించుకోండి. సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయండి. అంతవరకు పే స్కేల్ అనేటువంటి ఇచ్చే వరకు సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట విడవరని మేము తెలియజేయడం జరుగుతుంది. आदिलाबाद के मुज़ाफ़ाती इलाक़े में वाक़ मस्जिद साद के ख़तीब डॉक्टर आदिल ने नमाज जुमा से कबल खिताब करते हुए बताया कि हज इस्लाम के 5 अरकान में से एक अहम रुकन है जो हर साहिब इस्तिताअत मुसलमान पर ज़िंदगी भर में एक मरतबा फ़र्ज़ है। डॉक्टर आदिल ने अपने खुतबे जुमा में मज़ीद कहा कि हज सिर्फ फ़र्ज़ अदा करने का अमल नहीं बल्कि ये इंसान की रूहानी पाकीज़गी और अल्लाह से क़ुर्बत का ज़रिया भी है। हज मकबूल व मबरूर वो हज है जो खालिस नीयत से अल्लाह के लिए किया जाए, जिसमें रियाकारी, दिखलावा और दुनियावी मकासद ना हो। सही हज इंसान के दिल को पाकीज़ा करता है और अल्लाह की रज़ा के लिए ज़िंदगी गुजारने का अहद भी है। हज मबरूर वो हज है जिसे अल्लाह ताला अपनी रज़ा से कबूल करे। इन्होंने मुसल्लियान से मुखातब के दौरान मज़ीद बताया कि हज को अल्लाह की रज़ा के लिए अदा करना ज़रूरी है। अगर कोई शख्स दिखलावे के लिए हज करता है तो उसका हज मकबूल नहीं होता। हदीस में आया है कि जिसने हज किया और उसमें रियाकारी की अल्लाह ताला उसके हज को रद्द कर देगा। इस हदीस से ज़ाहिर होता है कि दिखलावे के लिए हज किया गया अमल अल्लाह के हाँ कबूल नहीं होता। बच्चे परेशान हैं, रिश्तेदार परेशान हैं, और बेवा बेकसे हैं, गरीब यतीम बच्चे हैं, उनकी शादियां नहीं हो रही, उनकी शादियों में इसराफ करो, अल्लाह ताला हद से ज्यादा सवाब दे रहे। रोज से पत्थर हटाओ, ये सोचोगे अगर नहीं तो अच्छा वहां के अच्छे है। अगर कोई जाए और उसको पत्थर से ठोकर लग जाए वो गिर जाएगा, मैं पत्थर को हटा देता हूँ। अपनी गाड़ी को रोककर, अपने साइकिल को रोक के, रास्ते को रोक के पत्थर को हटा दो, अल्लाह ताला हज का सवाब दे रहे। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के खिदमत में साहबी आगे सुना है, अल्लाह के नबी हज को जाने के लिए पैसे नहीं है, मैं कैसा करूँ, हज को जाना चाहता हूँ। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम फरमाते हैं, ऐ साहबियों हज तुम घर में भी कर सकते हो, तुम्हारा हज उस हज से अफजल होता है। वो क्या है, तुम्हारी माँ जिंदा है, तुम्हारे बाप जिंदा है, तो कहा ऑटो, कैब और टैक्सी ड्राइवर्स के मसाइल के हल के लिए हुकूमत से फौरी और मुअस्सिर कार्रवाई की दरख्वास्त की गई। AITUC की जानिब से एक रोज़ा रियासती सतह पर ऑटो बंद का ऐलान किया गया, जिसमें ऑटो ड्राइवर्स ने अपनी शिकायत और मुतालबात को वाज़ेह करने के लिए एहतजाजी मुजाहरे में हिस्सा लिया। इन मुजाहरों में शामिल ड्राइवर्स ने अपनी रोज़ाना की आमदनी में कमी, गैर ज़रूरी हुकूमती टैक्सों और उनके काम की हालात की बेहतरी के लिए हुकूमत से फौरी इक़दामात की दरख्वास्त की। मुजाहरों के दौरान ड्राइवरों ने अपने मुतालबात को वाज़ेह तौर पर बयान किया कि वो हुकूमत से सिर्फ बेहतर मुआशी हालात की नहीं बल्कि अपने तहफ़्फ़ुज़ात के लिए भी मुअस्सिर इक़दामात की उम्मीद रखते हैं। उनका कहना था कि हुकूमती इक़दामात न सिर्फ उनकी ज़िंदगियों में बेहतरी लाएंगे बल्कि आवाम को भी बेहतर खिदमत फ़राहम की जा सकेंगी। ड्राइवरों ने यह भी मुतालबा किया कि उन्हें मुनसिफ़ाना उजरत दी जाए, उनके हक़ूक़ का तहफ़्फ़ुज़ किया जाए और उनके मख़सूस तहफ़्फ़ुज़ात फ़राहम किए जाएँ ताकि वो अपनी रोज़मर्रा की ज़िंदगी बेहतर तरीक़े से गुजार सकें। ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆటో వర్కర్లు సంఘాల జేసీ అలాగే ట్యాక్సీ క్యాబుల జేసీల ఆధ్వర్యంలో డిసెంబర్ 7 అనగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి
ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో కార్మికులను నష్టం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టింది కాబట్టి వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఈ పథకం వల్ల నష్టపోయినటువంటి ఆటో కార్మికులకు ప్రతి నెల 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రైవేట్ యాప్లు వచ్చినాయి, ఓలా కానీ ఊబర్ కానీ. అలాగే ఆదిలాబాద్లో కూడా కొత్త యాప్ వచ్చింది. ఈ యాప్లను మొత్తం రద్దు చేసి ప్రభుత్వమే ఒక యాప్ తీసుకొచ్చి ఆటో కార్మికులకు సహకారాన్ని అందించాలని మేము ఆదిలాబాద్ జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపు పూర్తి స్థాయిలో బంద్ చేసి రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచడానికి వెనుకాడం, అవసరమైతే సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి ఆటో కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. आदिवासी रहनुमाओं ने 9 दिसंबर को इंदिरा वैली के इलाके में बड़े एहतजाजी जलसे का ऐलान किया। यह जलसा आदिवासी तहरीक की अहमियत को उजागर करने, उसके मकसद को मज़ीद तक़वियत देने और इस तहरीक में जान की कुर्बानी देने वाले शहदा को खराज अक़ीदत पेश करने के लिए मुनक़िद किया जाएगा। इस मौके पर आदिवासी कम्यूनिटी के मसाइल, हुकूक़ की पामाली और उनके तहफ़्फ़ुज़ के लिए हुकूमत से ज़रूरी इक़दाम का मुतालबा भी किया जाएगा। रहनुमाओं ने इस जलसे को एक मजबूत पैगाम के तौर पर पेश किया है ताकि आदिवासी अवाम की आवाज़ को मुअस्सिर तरीक़े से उठाया जा सके और उनके हुकूक़ के तहफ़्फ़ुज़ के सिमत में काम किया जा सके। एहतजाजी जलसे में हज़ारों की तादाद में आदिवासी अवाम के शिरकत की तौक़े है। जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी, आदिवासी ऐक्यता వర్ధిల్లాలి, आदिवासी ऐक्यता వర్ధిల్లాలి, आदिवासी ऐक्यता 9 దిన जय आदिवासी, 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 आदिवासी ऐक्यता వర్ధిల్లాలి, आदिवासी ऐक्यता వర్ధిల్లాలి, आदिवासी ऐक्यता। ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా తోటి సేవా సంఘం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఈ నెల డిసెంబర్ 9న చలో ఇంద్రవెల్లిన అమరవీరుల స్తూపం రగల్ జెండా దగ్గర భారీ బహిరంగ సభ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ ఉద్యమంలో అమరులైన వంటి వారికి ఆ నివాళులు కూడా అర్పిస్తున్నాం. కాబట్టి అందరూ మా సమాజం నుంచి కూడా తోటి కులస్తులు అందరూ రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా 9 తెగల నుంచి కూడా మేము సార్మేడి పటేళ్ళు అందరూ కూడా ఈ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కూడా ఈ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో కూడా ఆ భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. 11 గంటలకు ఆ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని మేము తోటి సేవా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ 9 తెగలు కూడా మా జనాభా కూడా కొద్దిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ ఉంది. కాబట్టి మేము 9 తెగల వాళ్ళం కూడా మేము ఈ రోజు ఈ ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఆ రాయ్ సెంటర్ సార్మేడి పటేల్ వ్యవస్థ కూడా మేము ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఈ రోజు ప్రెస్ మీట్ ఎందుకంటే 9 తెగలలో మా ఆదివాసీ తెగ తోటి కులస్తులు కూడా తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. राजागा कमेटी की मुद्दत ख़त्म होने के बाद राजागा फलाही अंजुमन इंतखाबात के इनेकाद के लिए अडहाक कमेटी की तैयारियों का आगाज़ किया गया। इस सिलसिले में 9 दिसंबर को अंजुमन की इमारत में होने वाले इजलास में तमाम अरकान से शिरकत की दरख्वास्त की गई है ताकि वह अपने ख्यालात का इजहार कर सकें। इस बात का ऐलान प्रेस क्लब में जुमा के रोज़ एक प्रेस कॉन्फ्रेंस के दौरान अंजुमन के नुमाइंदों ने किया। इन्होंने बताया कि 9 दिसंबर को सुबह 10 बजे ज़िला आदिलाबाद में अंजुमन के दफ्तर में इजलास मुनक्किद होगा। नुमाइंदों ने कहा कि पिछली कमेटी की मुद्दत ख़त्म हो चुकी है और 18 माह गुजरने के बावजूद ज़िला सतह पर नई कमेटी के इंतखाबात नहीं हो सके। इजलास में ज़िला कमेटी के क़याम पर तफसील से बहस की जाएगी। నేను ఇంతకుముందు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉండి మేము రాజీనామా పెట్టి జిల్లా బాడీ 18 నెలలు గడుస్తున్నది. మా రజకులందరికీ నేను చెప్పేది ఏంటంటే 18 నెలలు గడిచింది పాత బాడీ, ఇంతవరకు కొత్త బాడీని ఎన్నుకోలేదు. అయితే ఇప్పుడు రేపు మనం 10 గంటలకు మన సంఘభవనం కాడికి ప్రతి ఒక్క రజకుడు మన సంఘభవన్కి రావాలా. రేపు మనం మీటింగ్ చేసి కొత్త బాడీ కోసం మన సూచనలు అందరి మనము తీసుకొని అందరితో మాట్లాడి మనం మీటింగ్లో ఎప్పుడు ఈ బాడీని ఎన్నుకుందాము, ఎప్పుడు దీన్ని కొత్త బాడీ చేద్దామన్నది రేపు ఆలోచించి అందరు వచ్చి మన మండలోళ్ళు కానీ టౌన్ వాళ్ళు అందరు రజకులందరూ రావాలా. మన కొత్త బాడీని ఈ నెలల్ని ఎన్నుకొని కొత్త సంవత్సరంలో కొత్త బాడీతో మనం పనులు చేయించుకోవాలని మా రజకులందరికీ నా యొక్క మనవి.
हल्के असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला बिला किसी रुकावट के जारी है। इस काम से रोज़ाना सैकड़ों अफराद इस्तेफादा करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు, జెండాలే ఎత్తి మోసినై మమ్ము గన్న మా పల్లెలు. చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు, జెండాలే ఎత్తి మోసినై మమ్ము గన్న మా పల్లెలు. నీ నుంచి మనసుకు వందనం. आदिलाबाद के जैनत में कांग्रेस के रहनुमाओं ने डॉक्टर बाबा साहब अम्बेडकर की वर्धंती के मौके पर उनके मुजस्समे पर फूल चढ़ाया और उनके कामों को सराहा। इस मौके पर रहनुमाओं ने कहा कि अम्बेडकर ने गरीबों और दलितों के हकूक़ के लिए जद्दोजहद की और इनकी तालीमात को याद किया। बाबा साहब अम्बेडकर जय, बाबा साहब अम्बेडकर जय। అంబేద్కర్ గారికి ఘన వినంగా నివాళులు అర్పించిన మా జైనత్ ప్రజలు అందరూ నివాళులు అర్పించి ఇలా ఘనంగా పూలమాలతో సరికించి, ఎందుకంటే ఆయనతోనే ఇలా రాజ్యాంగమను మా అటువంటి చదువులేని వాళ్ళకి కానీ మహానీయునికి జోరుగా నివాళులు అర్పిస్తున్నాం. జై భారత మాత, భారత అంబేద్కర్ గారికి, బోలో భారత్ అంబేద్కర్ గారికి. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజు భారత స్వాతంత్ర సమర యోధుడు, రాజ్యాంగం నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మహనీయుడు ఇవాళ మా ఘన నివాళులు కాంగ్రెస్ పట్ల జైనత్ మండల కాంగ్రెస్ పట్ల పాటుపడ్డ మహానేత అంబేద్కర్ గారికి ఈరోజు ఘన నివాళులు ఇచ్చుకున్న పూలదండలు చేసి మా కాంగ్రెస్ నాయకుల తరఫున खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। जिला कलेक्टर आदिलाबाद रॉजर शीशा का साइंसी दिलचस्पी बढ़ाने के लिए प्रोग्रामों के इनेकाद पर जोर, बेहतरीन कारकर्दगी दिखाने वाले तुलबा की हौसला अफजाई। BC रिजर्वेशन की पहचान के लिए अवामी समाज में हिस्सा लेने के लिए बोसानी वेंकटेश्वर राव का आदिलाबाद दौरा। डॉक्टर बाबा साहब अम्बेडकर की वर्धंती, जिला कलेक्टर रॉजर शीशा ने उनकी खिदमत को सराहा।
खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।